గా మానిటరింగ్ చేస్తున్నాము. మేము కూడా హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడుతున్నాము. అక్యూజ్ ఐడెంటిఫైడ్ అబ్స్కాండ్ లో ఉన్నారు. యాజ్ పర్ ది పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇమిడియట్ గా రెస్పాండ్ అయ్యామండి. ఇమిడియట్ గా హాస్పిటల్ తీసుకెళ్లేటప్పుడు కూడా మేము ఉన్నాం అక్కడ ట్రీట్మెంట్ జరిగేటప్పుడు కూడా ఉన్నాము. అక్కడే హాస్పిటల్ ఇంటిమేషన్ తీసుకున్నాము. తీసుకొని ఇమిడియట్ గా బేసిక్ ఆన్ దట్ ఇంటిమేషన్ అండ్ స్టేట్మెంట్ వి రీచ్డ్ ద కేస్. ఆల్రెడీ మీడియాలో కొంతమంది ఆల్రెడీ అక్కడ వచ్చిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది వచ్చారండి, ఆ రోజు వచ్చారు, మాతో పాటే ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళది కర్నూలు బట్ రిసైడింగ్ అట్ హైదరాబాద్. So they are very busy with their daughter's treatment. So they are a little bit stress లో ఉన్నారు. సో వీళ్ళంతా నిర్లక్ష్యం ఉందో ఎంట్రీ ఇచ్చినటువంటి మాల్లు కూడా అంటే అక్కడ జరిగే విధానం కూడా మాల్లు కూడా కొంచెం సంబంధాలు ఉంటాయి. సెక్యూరిటీ అక్కడ ఇద్దరే ఉన్నారు, వాళ్ళు ఆపలేకపోయారు. ఇలా పడుతున్న వెనకాల వారిని ఆపలేకపోయారు. సెక్యూరిటీ అంతా వచ్చి డెఫినెట్లీ మాల్ వాళ్ళు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. దే హావ్ దేర్ ఓన్ ప్రైవేట్ సెక్యూరిటీ అక్కడ. దే ఆర్ డూయింగ్ దేర్ జాబ్. మీరు అన్నట్టుగా ఏమైనా సెక్యూరిటీ ల్యాప్సెస్ మాకు ఐడెంటిఫై అయితే డెఫినెట్లీ దాన్ని రెక్టిఫై చేస్తాం. వాళ్ళు కూడా వాళ్ళతో ఎవరితో అయితే మాల్ వాళ్ళతో ఎంట్రీ పాయింట్ దగ్గర గొడవ చేశారో వాళ్ళ స్టేట్మెంట్ కూడా తీసుకొని ఒక ఎఫ్ఐఆర్ వాళ్ళిద్దరి మీద వేయడం జరిగింది. సో 2 FIRs has been registered on the 2 people. First one thing, this accident, and second thing is the altercation between the people of security and those. Thank you. అంటే యాక్చువల్లీ ఏమైందంటే ఇది ఇమీడియట్ గా మేము అక్కడికి వెళ్తాం. ఆ అమ్మాయి పరిస్థితి క్రిటికల్ గా ఉంటాం. ఇదంతా కూడా కొంచెం మానిటర్ చేయటము. ఆల్రెడీ కొంతమందికి మీకు తెలుసు అనుకుంటాం, కానీ జస్ట్ దీంట్లో ఎటువంటి ఏమి సస్పిషియస్ ఏం లేదు. వెల్ఫేర్ గానీ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. నథింగ్ అండి. ప్రెస్ మీట్ పెట్టడానికి కారణమే పుట్ ఎన్ ఎండ్ టు ఆల్ దోస్ రూమ్స్. వీఆర్ డూయింగ్ అవర్ జాబ్. పోలీస్ వర్ వెరీ డెలిజెంట్. మేము చాలా క్విక్ గా రెస్పాండ్ అయ్యాము. ఎంటైర్ ట్రీట్మెంట్ ప్రొసీజర్ లో కూడా పోలీస్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. దే ఆర్ ఆల్సో సూపర్వైజింగ్. I myself has attended treatment and talked to the doctors. అసలు వాళ్ళకి వీళ్ళకి ఎటువంటి ప్రీవియస్ నాలెడ్జ్ గానీ ఏమీ లేదండి. They are post graduate students. See, అట్లా ఏం లేదు. See, if something fake information ఎవరైనా పాస్ చేస్తే, not only in this issue, any issue, if fake information is passed through communication or through media, definitely notice this, sir. It was a legal procedure, not only intended for this one incident. Okay, అందరికీ నమస్కారం అండి. 3వ తారీఖు ఏవి అంబర్ రోడ్ అని మన ప్రసాద్ ఆర్చిమాల్ దగ్గర చిన్న రోడ్ యాక్సిడెంట్ జరగడం జరిగింది. అందులో సుమారు రాత్రి 9:30కి ఆ టైంలో ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ గా కారు డ్రైవ్ చేసి బైక్ మీద వెళ్తున్న ఇద్దరిని, సినిమా చూసి రిటర్న్ వెళ్తున్న ఇద్దరిని కార్తో హిట్ ఇవ్వడం జరిగింది. అందులో ఎవరైతే డ్రైవింగ్ చేస్తున్నారో మేల్ పర్సన్ కి కంట్యూజన్ ఇంజరీస్ అయ్యాయి. ఫిమేల్ ఎవరైతే వెనక ఉన్నారో వాళ్ళకి కొద్దిగా సివియర్ ఇంజరీస్ అవ్వడం, ఇమీడియట్ గా హాస్పిటల్ కి జాయిన్ చేయడం. పోలీస్ వారు కూడా ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి సీన్ విజిట్ చేసి హాస్పిటల్ కూడా వెళ్ళడం జరిగింది. ఇమీడియట్ గా కేసు కూడా రిజిస్టర్ చేశాము. గ్రీవియస్ హార్ట్ ఇంజరీ చేశాము. దీనికి ముందు ఎవరైతే ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ గా డ్రైవ్ చేశారో CCTV ఫుటేజ్ లో చూసి మాకు అర్థమైంది ఏమనగా, కొద్దిగా డ్రింక్ చేసి ఉన్నట్టుగా మాల్ వాళ్ళు కూడా చెప్తున్నారు. డ్రింక్ చేసి లోపలికి మూవీకి అలౌ చేయకపోవడం వల్ల కొద్దిగా కోపంతో ఈ బండిని ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ గా బయటకు వచ్చి ఈ మూవీ చూసి కంప్లీట్ చేసి తిరిగి ఇంటికి వెళ్తున్న వాళ్ళని క్యాష్ ఇవ్వడం జరిగింది. సో అది ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్. అండ్ వీళ్ళకి తగిలిన ఇంజురీస్ ప్రకారం 338 ఏదైతే గ్రీవియస్ హార్ట్ ఇంజరీస్ అది పెట్టాము. అండ్ యాజ్ పర్ సెక్షన్స్ ఆ మెడికల్ హిస్టరీ నిన్న అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి 308 కూడా ఆల్టర్ చేస్తాము. అటెంప్ట్ టు కమిట్ కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంట్ ఉందండి, అది కడతాము. అండ్ ఆవిడకి ఆ పాప ఎవరైతే ఇంజురీ అయ్యారో ఆవిడకి ఫర్దర్ ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది. వెంటిలేటర్ మీద ఉన్నది, కొంచెం క్రిటికల్ గా ఉందండి. అండ్ ఎవరైతే హిట్ ఇచ్చారో వాళ్ళ అక్యూజ్ ఐడెంటిఫై చేశాము. వాళ్ళ పేర్లు అవన్నీ వాళ్ళు కొద్దిగా అబ్స్కాండ్ లో ఉన్నారు.
ఇమీడియట్ గా యాజ్ పర్ ప్రొసీజర్ ఏదైతే ఉందో వాళ్ళని ఇమీడియట్ గా క్యాచ్ చేస్తాము. యాజ్ పర్ ప్రొసీజర్ వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. మద్యం సేవించడం తెలిసి వాళ్ళకి కారు తీసుకెళ్ళి తాళాలు ఇచ్చేసి కొంచెం నిర్లక్ష్యం మానవుడిగా కనిపిస్తుంది. అది ఎలా చూస్తాం? మాల్ వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళకి అబ్జర్వ్ చేశారో దే ఆర్ బిట్ ఇంటాక్సికేషన్ స్టేజ్ అని ఇమీడియట్ గా వాళ్ళు మాల్ నుంచి బయటకు పంపించడం జరిగింది. వాళ్ళు మాల్లో ఉన్న రూల్స్ ప్రకారం యాజ్ పర్ .4 ఇఫ్ ఎనీ పర్సన్ విత్ ఇంటాక్సికేటెడ్ స్టేట్ ఈస్ నాట్ అలౌడ్ ఇన్ టు ద మాల్. సో అది కారణం చూపించి వాళ్ళని బయటకు పంపించడం జరిగింది. వాళ్ళు మూవీ టికెట్ కి రీఫండ్ ఇవ్వడం అని అడిగారు. బట్ ఇట్ వాస్ నాట్ అడ్వైజబుల్ అట్ ద టైం. రీఫండ్ అనేది లేదు, మీరు రూల్ 4 ని వైలేట్ చేశారని చెప్పి వాళ్ళని పొలైట్ గా బయటకు పంపడం జరిగింది. సో వాళ్ళు ఆ కార్ పార్కింగ్ వెళ్ళారు, అక్కడ నుంచి కార్ తీసుకొని డాష్ నెగ్లిజెంట్ గా వచ్చారు. యాజ్ పర్ నార్మ్స్ కూడా మాల్ లోపల 5 km కంటే స్పీడ్ గా వెళ్ళకూడదు. వాళ్ళ కొద్దిగా స్పీడ్ లిమిట్ కూడా అధిగమించి బయటకు వెళ్ళడం వల్ల యాక్సిడెంట్ అనేది. మాల్లో వీళ్ళు ఎప్పుడైతే ఎంట్రన్స్ దగ్గర ఫ్రిస్కింగ్ ఉంటుందో ఈ డిఎఫ్ఎండి కానీ ఏదైనా అక్కడ వీళ్ళని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇంటాక్సికేషన్ వాళ్ళ దగ్గర ఉన్న బ్రీత్ అనలైజర్ లో చెక్ చేయగా వీళ్ళు డ్రింకింగ్ స్టేజ్ లో ఉన్నారని అక్కడే బయటికి పంపించేస్తారు. అది కారణం కాదు, వీళ్ళు ఇంటాక్సికేషన్ స్టేజ్ ఉండటం వల్ల వాళ్ళని లోపలికి అలౌ చేయలేదు. అసలు వాళ్ళకి వీళ్ళకి ఏ సంబంధం లేదు. దే ఆర్ రిటర్నింగ్ ఫ్రమ్ మూవీ చూసి రిటర్న్ వస్తున్నారు. వెరస్ వీళ్ళు మూవీ చూడటం కోసం లోపలికి వెళ్ళారు. వాళ్ళు మూవీ అయిపోయిందండి, రిటర్న్ వస్తున్నారు, వీళ్ళు మూవీ చూడటానికి వెళ్ళారు. చూసి వచ్చేస్తారు. దేర్ ఇస్ నో కొలాబరేషన్ బిట్వీన్ దీస్ 2 people. సో మాల్ మీద కూడా ఫిర్యాదులు వస్తున్నాయి సార్. హోటల్ మీద బళ్ళు పెట్టడం ఒకటి, సందుల్లో బళ్ళు పెట్టడం, అక్కడ నివాసితులు కూడా చాలా కంప్లైంట్ ఇచ్చారు. ట్రాఫిక్ సంబంధించిన చూసుకోవాలి యాక్చువల్లీ. సో దీని వల్ల కూడా క్రౌడ్ ఎక్కువ వల్ల గేట్ గట్ నుంచి ఉండిపోతున్నారు. ఆటోలు రావడం, ఏదైతే ర్యాపిడో బుక్ చేసుకోవడం, ట్రావెల్స్ వాళ్ళు రావడం, ఇవన్నిటి మీద ఉంచడం వల్ల కూడా ప్రమాదానికి కారణంగా ఉంటుంది. కొద్దిగా మీరు అన్నట్టు ఆ మూవీ టైం అనేది ఎంట్రీ అండ్ ఎగ్జిట్ సేమ్ టైమ్స్ ఉండటం వల్ల కొద్దిగా ఎగ్జిట్ అనేది అందరూ ఒకేసారి రావడం వల్ల క్లబ్ అవుతుంది. డెఫినెట్లీ అది ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మేము కొద్దిగా అది సాల్వ్ చేస్తాం. అతనికి నేర ప్రవృత్తి ఏం లేదండి, బట్ బికాస్ ఆఫ్ ఓన్లీ ఇంటాక్సికేటెడ్ స్టేజ్ ఇట్ లైక్ వాళ్ళు ఇంకా అబ్స్కాండ్ లో ఉన్న జస్ట్ పేరు తెలిసి పేరు డిస్క్లోజ్ చేస్తుంటారు. మీకు ప్రెస్ నోట్ లో డిస్క్లోజ్ చేస్తారు. వాళ్ళ లోకల్ వాళ్ళేనండి, మూవీకి వచ్చారు. సమ్ ఇంటాక్సికేషన్ స్టేజ్ వల్ల వాళ్ళు ఆ 308 ఉంటుందండి. 308 వేస్తాము. అటెంప్ట్ టు కమిట్ కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ మర్డర్ అంటాం, అది వేస్తాము. ఇనిషియల్ గా ఆవిడ జరిగిన ఇంజురీస్ 338 వేసాము. గ్రీవియస్ పట్టింది, కొంచెం ఇంటర్నల్ పార్ట్స్ తగలటం వల్ల. సో ఈ రోజు ఆవిడ మెడికల్ హిస్టరీ చూసి 308 ఆల్టర్ చేస్తాం. ఫర్దర్ ఇంకేమైనా అయితే దేర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రొవిజన్స్ ఇన్ అవర్ బిఎన్ఎస్, అవి అప్లై అయ్యేలా చూస్తాం. కొద్దిగా క్రిటికల్ గానే ఉందండి, ఎందుకంటే వైటల్ ఆర్గన్స్ అయిన బ్రెయిన్ కి వాటికి దెబ్బ తగలటము, కొంచెం స్కల్ డ్యామేజ్ అవటం జరిగింది. సో వెంటిలేటర్ మీద ఉన్నారని చెప్తున్నారు డాక్టర్స్. అది మనకి ఇంకా కమ్యూనికేషన్ లేదు. కార్ ఐడెంటిఫై అయింది, వాళ్ళ పేర్లు కూడా ఐడెంటిఫై అయింది. ఇమీడియట్లీ వి విల్ క్యాచ్ దెం. నో అండి, హిట్ అండ్ రన్ అనేది ఇట్ వాస్ డ్యూ టు యాక్సిడెంటల్ గా జరిగింది. ఇట్ వాస్ ఇంటెన్షనల్లీ ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ గా చేశాడు. సీసీటీవీ ఫుటేజ్ ఇట్ వాస్